నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో 2 రోజులు టైం ఉంది. రేపు ఎల్లుండి అయితే 4వ తారీఖున కౌంటింగ్ జరగనుంది. మరి ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు విదేశీ పర్యటనలు ముగించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెల్లవారుజామున లండన్ నుండి బయలుదేరి గన్నవరం చేరుకున్నారు. 5 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి వెళ్ళిపోయారు. మరి ఈవేళ పార్టీ ముఖ్య నేతలతో కూడా మీటింగ్ పెట్టిపోతున్నారు. మరి లండన్ నుంచి గత 10-13 రోజుల పాటు లండన్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుండే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కౌంటింగ్ సంబంధించింది ఏర్పాట్లలో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు, ఏజెంట్లు ప్రక్రియ ఎలా ఉంది, ఏజెంట్లు ఎలా స్ట్రిక్ట్గా నిబద్ధతతో పనిచేసే ఏజెంట్లు ఉండాలి, కౌంటింగ్ విషయంలో టీడీపీ రకరకాల కవింపు చర్యలకు పాల్పడుతుంది, అలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు అని కూడా లండన్ నుంచి కూడా మరి పార్టీ ముఖ్య నేతలకు చెప్పినట్టు మనకున్న సమాచారం. మరి ఈరోజు ఎయిర్పోర్ట్కి రాగానే వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలందరూ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలికారు ముఖ్యమంత్రి దంపతులకి. మరి అక్కడ చాలా హుషారుగా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ భుజం తట్టి హుషారుగా వాళ్ళందరినీ కొంత అభ్యర్థులు అంటే పార్టీ ముఖ్య నేతలు హుషారుగా ఉన్నప్పటికీ కూడా జగన్ గారు వాళ్ళు కొంచెం భుజం మీద చేపెట్టి వాళ్ళని ఒక ఎంకరేజ్మెంట్ చేసే విధంగా హుషారుగా నవ్వుతూ మరి అక్కడి నుంచి కారుకి తాడేపల్లి వెళ్ళిన ఘటన అక్కడున్న స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులను బట్టి మనకందరి సమాచారం బట్టి తెలుస్తుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకుని నేరుగా ఈవేళ ఆంధ్రాకి వచ్చారు. ఇంటికి తాడేపల్లి చేరుకున్నారు. మరి ఇక రానున్న 3 రోజుల్లో జరిగే కౌంటింగ్ ప్రక్రియ మీద ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం 6 తర్వాత ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ కొంత సమాచారం ఉందని చెప్పి అనుకుంటున్నారు. మరి ఆ ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన నివేదికలు ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఆ నివేదికలకు సంబంధించి పర్సంటేజీ, మెజారిటీలు, ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓటమి అంచులు ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్డ్గానే ఎగ్జిట్ పోల్స్లో కొంతమేరకు అంటే పేరెన్నుకు గలిన ఏజెన్సీ సంస్థలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కొన్ని సంస్థలు నిర్దిష్టంగా ఒక టీముని పెట్టుకుని ఆ ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల వివరాలు తీసుకుని అక్కడి వాటిని పర్సంటేజ్ వైజ్గా ఏ విధంగా వాటిని భాగించి మెజార్టీలు లెక్కబెట్టి గెలుపు లెక్కబెట్టే ఆలోచన చేసే ఎగ్జిట్ పోల్స్ టీంలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన సమాచారం లండన్లో ఉండగానే ఇచ్చారని మనకున్న సమాచారం. మరి దాంతో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మరింత జోష్లో ఉన్నారని, ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని జగన్ గారికి వచ్చిన రిపోర్ట్లను బట్టి వైఎస్ఆర్సీపీలో ముఖ్య నేతల నుండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి మరి ఈరోజు సాయంత్రం అధికారికంగానే 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్లో మరి ఏ పార్టీకి ఎలాంటి అనుకూల వ్యతిరేక పవనాలు ఉన్నాయని, మరి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, అధికారం ఎవరు చేపట్టబోతున్నారు అనేది ఒక ఇతిమితంగా ఒక అంచనా కోసమే ఎగ్జిట్ పోల్స్ యాజ్ ఇట్ ఈస్గా కరెక్ట్ అవ్వాలని ఎక్కడా లేదు, అంత జరగని కూడా జరగదు. అది కాకపోతే ఒక లెక్క పల్స్, ప్రజల పల్స్ ఏ విధంగా ఉందనేది ఎగ్జిట్ పోల్స్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ కోసం ఎగ్జిట్ పోల్స్ తప్ప 100% ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు జరిగే అవకాశం ఎక్కడా ఉండదు. కొన్ని సంస్థలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో దగ్గరగా ఆ ఏజెన్సీలు ఇచ్చిన కొన్ని ఎగ్జిట్ పోల్స్లో దగ్గరగా 5, 10, ఒక 15 సీట్లు తేడాలోనే ఆ పార్టీలు అధికారంలో వస్తున్నాయి. కాబట్టి అలాంటి ప్రామాణికం కలిగిన ఏజెన్సీలు ఇచ్చే కొన్ని ఎగ్జిట్ పోల్స్ నివేదికలు కొంత నమ్మచక్యంగా దగ్గరగా అవకాశాలకి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగిలిన సంస్థలు అందరూ కూడా చేస్తారు. కాబట్టి అన్ని కరెక్ట్ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని మాత్రమే వాటికి నిర్దిష్టమైన అంచనాలు ఉంటాయి, వాటిని మాత్రమే పరిలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సాయంత్రం 6 తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్కి అన్ని పార్టీలు
ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా హుషారుగా ఉన్నారు. మరి ఆ హుషారు ఇవాళ ఇప్పుడు పార్టీ ముఖ్య నేతలతో మీటింగ్ పెట్టబోతున్నారు. ఆ మీటింగ్లో మరి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు పార్టీ నాయకులకి, పార్టీ నాయకులు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలని, జగన్ గారి అభిప్రాయాలని ఏ విధంగా ఏం మాట్లాడారని బయటకు ఏం చెప్తారో దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ అంచనా లేకపోతే వైఎస్ఆర్సీపీ ఆలోచన ఏంటో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఇవాళ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక విధమైన టెన్షన్ వాతావరణం అయితే 4వ తారీఖు వరకు నెలకొని ఉండే అవకాశం కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,